నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని, చట్టం అందరికీ సమానమైతే సాధారణ వ్యక్తికి వర్తించే విధంగానే అధికారంలో ఉన్న వారికి కూడా వర్తించాలని, కేసు నమోదై 48 గంటలు దాటినా అరెస్టు జరగకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కొడుకు అయినటువంటి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలికను తన మాయమాటలతో లొంగదీసుకొని లైంగిక అఘాయిత్యాలకు పాల్పడడం జరిగింది. ఆ బాలిక తట్టుకోలేక తన నుంచి దూరంగా ఉందామని ప్రయత్నం చేసిన హోంశాఖ సహాయ మంత్రి హోదాను అడ్డం పెట్టుకొని ఆ బాలిక తల్లిదండ్రులను బెదిరించి మళ్ళీ అఘాయిత్యాలకు పాల్పడడం చాలా దారుణం. ఇది తట్టుకోలేక ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా బాధితురాలి పక్షాన నిలబడకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి సాయి భగీరథ్ తండ్రి హోదాను గౌరవిస్తూ ఆ బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేయడం శోచనీయం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే స్పందించి పోక్సో కేసు కింద చట్టం కింద కేసు నమోదైనందుకు 24 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి. కానీ 48 గంటలు దాటినా ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదు. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన తండ్రి ఉన్నందుకు విచారణ కూడా నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదు. కాబట్టి బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయని పక్షంలో ప్రధానమంత్రి గారు స్పందించి ఆ బాలికకు న్యాయం జరిగే విధంగా వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరించి కేసు పెట్టనివ్వకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేసినందుకు మరి ఆయనను కూడా నిందితుడిగా లిస్టులో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు, మహిళా లోకానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. మాకైతే అనుమానం ఉంది. నిన్న జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి పక్కన ముఖ్యమంత్రి పక్కన నిందితుడి తండ్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేదిక మీద ఉండడం మరి ఈ ఘటనకు ఎలాంటి సంకేతం ఇస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
ఆ బాలికకు న్యాయం జరిగే విధంగా సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి బాలికకు, ఆ బాలిక తల్లిదండ్రులకు హాని తలపెట్టే ప్రమాదం ఉన్నది కాబట్టి వారికి వెంటనే రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బాలిక పట్ల ఇంత అఘాయిత్యం జరిగినా మౌనంగా ఉండడం శోచనీయం. మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మాయని మచ్చగా నిలబడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయానా తానే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ బాలికకు న్యాయం జరిగే విధంగా సాయి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.